ఇవాళ మేము అముక్త మాల్య దాకా వచ్చాము. కొంచెం ఇది తెలుగు స్పెషల్, తెలుగు వాళ్ళకి స్పెషల్ లాగా తెలుగు మీల్స్ అని బాగా దొరుకుతాయి ఇక్కడ. మీరు కానీ ఇక్కడ చూస్తే డిజైన్ బాగా చేశాడు. నేను చాలాసార్లు వచ్చాను, బట్ ఒకసారి ఏదో చేసి అందరికీ తెలియజేయాలి బెంగళూరులో ఉండే వాళ్ళకి. అట్లీస్ట్ తెలుగు ఫుడ్డు తక్కువలో ఎకనామికల్ ఇది, సో తక్కువలో వస్తుంది. బాగా డిజైన్స్ కూడా బాగా చేశాడు వీడు, బాగుంటుంది. అంటే మీల్ కూడా చాలా క్వాలిటీ అండ్ మీకు బటర్ మిల్క్ కానీ స్వీట్ అన్నీ చాలా నీట్గా ఇచ్చాడు వీడు. ఫుడ్ చాలా క్వాలిటీ ఉంటుంది అనమాట. చూద్దాం, లెట్స్ లైక్ మీరు ఫుడ్ వచ్చాక ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో హోటల్ నేమ్ వచ్చేసి అముక్త మాల్యద, బాగుంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నేను సజెస్ట్ చేశాను, వాళ్ళు మధ్యాహ్నం మీల్స్కి ఇక్కడే వస్తూ ఉంటారు, బాగుంటుంది. ఇది కుందనహల్లి సిగ్నల్స్కి దగ్గరలో ఉంటుంది. అది కుందనహల్లి సిగ్నల్స్కి దగ్గరలో ఉంటుంది అన్నమాట. సో కుందనహల్లి సిగ్నల్స్ దగ్గర ఈ ఐ థింక్ హైపర్ సిటీ మాల్ అనుకుంటాను, ఎంబసీ హైపర్ సిటీ మాల్ ఏదో ఉంది ఇక్కడ, దీనికి పక్కనే ఉంటుంది ఇది. సో మీల్ కానీ చూస్తే మీరు, ఇది స్పెషల్, ఇది నార్మల్. దీనిలో ఎక్స్ట్రా ఏంటంటే ఆ గోబీ ఇచ్చాడు ఫ్రై అండ్ గులాబ్ జామ్. ఇక్కడ వీళ్ళని స్పెషల్ ఇంకా స్వీట్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ ఇస్తాడు, చాలా బాగుంటుంది. ఈవెన్ మజ్జిగ కూడా చాలా బాగా ఇస్తాడు. సో మీల్స్ అన్లిమిటెడ్ రైస్ మీల్స్ నాకు తెలిసి 150 అనుకుంటాను ఇక్కడ మీల్ కూడా. ఘీ ఇస్తాడు, పాపడ్ చాలా నీట్గా ఉంది ఇలా. సో వర్త్ వర్మ వర్త్. బటర్ మిల్క్ చెప్పాను కదా, చాలా చేస్తుంది బటర్ మిల్క్, బాగా జరుగుతుంది. పొడి ఇస్తాడు, ఇంకా మనం తెలుసు కదా పప్పుల పొడిలో ఘీ వేసుకుంటాం. తెలుగు వాళ్ళు ఆస్వాదించే ఫుడ్ ఇది. పప్పుల పొడి, నెయ్యి, ఊరగాయ, బాగా ఇస్తాడు, చాలా బాగా ఇస్తాడు. మనం నాగార్జున ఇట్లా వెళ్ళాల్సిన పనే లేదనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్పా ఎకనామికల్ అని. ఓకే, చూద్దాం. ఇంకా నేను ఫుడ్ను ఆస్వాదిస్తాను.